ఈరోజు బాబుగారి యొక్క అనుభవాల్ని భక్తులతో పంచుకుంటూ ఉన్న విషయాల్ని కొన్నింటిని మనం ఈరోజు వీడియోలో చర్చించుకుందాం. ప్రప్రథమంగా బాబుగారు సిద్ధాపురంలో ఉండగా కొల్లేరు విద్యుత్తమ్మవారి దర్శనార్థం వెళ్ళటం జరిగింది. అప్పుడు సరిగ్గా ఈ యొక్క మార్గాలు కూడా సక్రమంగా లేని సమయంలో కాలి నడకని వెళ్ళటం సంభవించిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పంటి దాటి బాబు దేవాలయ ప్రాంగణానికి చేరుకునే సమయానికి ఒక చిన్న పాప, అంటే ఎంత 6-7 సంవత్సరాల పాప అక్కడికి రావటం, బాబు మీరు కిందకి దిక్కండి, ఎందుకంటే ఇదంతా కూడా చిందరవందరగాను రక్తసిక్తంగాను ఉంది కాబట్టి ఒక పని చేయండి, మీరు ఇవాటికి అక్కడి నుంచి దర్శనం చేసుకుని మీరు వెళ్ళిపోతే మంచిది, కిందకి దిగదు బాబు, ఈ రక్తం మీ కాలు కట్టుకోకూడదు అని చెప్పి అమ్మ బాబు గారికి చెప్పింది పాల రూపంలో. అలా వెనక్కి తిరిగి వస్తూ భక్తులతో బాబుగారు అంటున్నారు అనమాట, ఎవరనుకున్నారు అని. భక్తులకి ఏం తెలుస్తుంది, ఆవిడెవరు తెలియదు. మళ్ళీ బాబుగారే, అమ్మేరా ఎద్దింట్లమ్మ తల్లి వచ్చింది అది. అమ్మ బాబుగారు సిద్ధాపురం దరిదాపులు వచ్చేదాకా కూడా ఆవిడ వెంటాడుతూ వచ్చిందనమాట. వెంటనే వచ్చింది. ఎంత దూరం వస్తావమ్మా, వెళ్ళు అన్న తర్వాత కానీ ఆవిడ అక్కడి నుంచి అంతర్ధానం అవ్వలేదు. కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, బాబుగారు సర్వాంతర్యామి, దైవ స్వరూపులు అన్నది ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. బాబుగారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చేవాడు. ఆయన గుడివాడ. ఆయన చాలా విచిత్రమైన వ్యక్తి. ఆ వ్యక్తి బాబుగారి దగ్గరికి వచ్చాడంటే ఒక వారం రోజులు కనీసం బాబుగారితోనే ఉండేవాడు. చాలా ఆజానుబాహుడు, కొద్దిగా చామంచాయ మనిషి అన్నమాట. అందరూ అతన్ని మంత్రగాడు అనేవారు. ఎందుకు అనేవారు మనకి తెలియదు. ఆయన ఒక రోజున అడవిలోకి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఒక ప్రదేశంలో అడవిలోకి వెళ్ళటం సంభవించింది. అది కూడా శ్రీశైల ప్రాంత అడవులు అన్నమాట. ఆ అడవుల్లోకి వెళ్ళి వస్తూ సాయంత్రం సమయానికి దారి తప్పేటప్పటికి ఆయనకి అనుమానం వచ్చింది. ఓహో, నేను దారి తప్పాను కాబట్టి ఇంకా బయటికి రావడం చాలా కష్టం అని బాబుగారిని మనసులోనే స్మరించాడనమాట. ఆ సమయంలో బాబుగారు ఒక ముఖ్యమైన వ్యక్తితో మెడ్రాసు వెళ్తున్నారు. మెడ్రాసు వెళ్తున్న ప్రయాణంలో ఉండగా బాబుగారు ఆలాపే సడన్గా ఒక్కసారిగా అకస్మాత్తుగా ఆయనతో, కారు ఒక చెట్టు పక్కకి ఆపు, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి చెట్టు పక్కన కారు ఆపించి ఆయన 2 దుప్పట్లు తీసుకుని ఒకటేమో కింద పరుచుకుని ఒకటేమో పైన కప్పుకొని సుఖంగా నిద్రపోయారు. బాబుగారు నిద్రపోతే ఎవరో లేపే ప్రసక్తి లేదు, ఎవరికి ధైర్యం ఉండదన్నమాట. ఇది ఇలా ఉండగా ఆ అడవిలో తప్పిపోయిన ఆయనకి ఒక అజ్ఞాత వ్యక్తి, ఒక ఆయన వచ్చి చెయ్యి పట్టుకుని, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏంటి పని నీకు, నడు అని చెప్పి ఆయన రహదారిలోకి తీసుకొచ్చి అక్కడ అంతర్ధానం అయిపోయాడు ఆయన. ఈ వ్యక్తికి అనుమానం వచ్చింది, ఎవరు ఈయన, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పి అనుకున్నాడు. అని రంధ్రాన్వేషణ ఎక్కువ ఈ వ్యక్తికి. ఏదైనా తన డైరీ తీసి, జేబులో చిన్న డైరీ ఉండేది, ఆ డైరీ తీసి దాంట్లో అన్నీ నోట్ చేసుకుంటాడు. ఎన్ని గంటలు ఇన్ని నిమిషాలకి ఇలా జరిగింది, ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలకి ఇలా జరిగింది అంటే రాసుకుంటూ ఉండేవాడు. ఆ రాసుకునే వ్యక్తి ఆ డైరీ తీసుకుని ఆ రోడ్ ఎక్కిన తర్వాత జరిగిన వృత్తాంతం అంతా కూడా రాసుకున్నాడు. తర్వాత కొంతసేపటికి బాబుగారు నిద్ర లేచి వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళు సాగించుకుంటూ వెళ్ళారు. కానీ ఈ వ్యక్తికి మాత్రం రంధ్రాన్వేషణ ఎక్కువ కదా,
ఈయన ఏం చేశాడంటే ఇదే సమయానికి బాబు గారు ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయాలు రంధ్రాన్వేషణ చేయటం మొదలెట్టాడు. రంధ్రాన్వేషణ చేస్తుంటే అలా చేస్తూ చేస్తూ ఉండగా ఎవరైతే బాబు గారితో ప్రయాణం చేసిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నాకు ఇలా జరిగింది, ఈ జరిగిన వృత్తాంతం అంతా కూడా ఆయనతో చెప్పాడు. చెప్తే ఆయన ఏం చెప్పారు, బాబుగారు ఏమిటో తెలియదు, ఆపేషాలను పడుకున్నారు, దొప్పడి మీద దొప్పడి కప్పు మరీ పడుకున్నారు, ఒక అరగంట గంట పోయిన తర్వాత కానీ లేవలేదు అన్నారు. అది కూడా నోట్ చేసేసుకున్నాడు, అది కూడా ఆ డైరీలో నోట్ చేసేసుకున్నాడు. నోట్ చేసేసుకుని కొంతకాలం గడిచిన తర్వాత బాబు గారి దగ్గరికి వెళ్ళాడు మహానుభావుడు. వెళ్ళేటప్పటికి ఫస్ట్ నీ దండం పెట్టిన తర్వాత ముందు జేబులో డైరీ తీయి ముందు అన్నాడు. తీసి ఇచ్చిన తర్వాత ఒరే నువ్వు దారి తెప్పావు కదా అడవుల్లోనూ, ఆ తేదీతో రాసుకున్నావు కదా అవి తీయ ఒకసారి అన్నాడు. ఈ పిక్చర్ శుభ్రంగా తీసి చూపించాడు. చూపిస్తే ఆ డైరీలో కాగితం చింపేశాడు. చింపేసి ఇటువంటి పనులు ఎప్పుడు చేయకపోకు అన్నారు. అంటే దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఒకటి ఉంది. బాబా చరిత్రలో బాబా చెప్తూ ఉంటారు మనకి ఏమని, నా యొక్క భక్తులు ఎక్కడున్నా సరే పిచ్చిక కాలికి దారం కట్టి ఎట్లా లాగుతానో అట్లా లాక్కుంటాను అని. అదీ కాకుండా మనం కొన్ని సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు తాబేలు అవతల ఒడ్డున గుడ్లు పెట్టి యువతలకు వచ్చి ఒక దృష్టి చూస్తుంది, అవి పిల్లల కింద బతుకుతాయి. అలాగా మహానుభావులు వారి యొక్క భక్తుల్ని ఏ పరిస్థితిలో ఉన్నారో ఎలా ఉన్నా ఎంత క్లిష్టమైన పరిస్థితులైనా అలా అవలేలుగా దాటించి పక్కకి చేర్చగలరని చెప్పడానికి ఈ సన్నివేశం ఒక ఉదాహరణ కింద మీకు చెప్తున్నాను. ఒక రోజున డాక్టర్ అంటే ఎంబీబీఎస్ పాస్ అయ్యారు, ఎండి చదువుతున్నారు. ఆయన ఎండి పరీక్షలు రాయటానికి బాబు గారి దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళి పరీక్షలు రాద్దామని బాబుగారి చెంతకు వచ్చారు. ఇవన్నీ కూడా లైవ్ ఎక్స్పీరియన్సెస్. చేతంటే ఇవి మనం అనుభవం పూర్వకంగా మనం చూసినాం అన్నమాట. అందుకని ఇంత విపులంగా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ వచ్చిన వ్యక్తి బాబుగారితో సంభాషిస్తూ పరీక్ష సమయం అయింది బాబుగారు, నేను వెళ్ళి పరీక్ష రాయాలి, మీ ఆశీర్వాదాలు కావాలని చెప్పి నన్ను పెట్టుకుంటే కూర్చోరా వెళ్దిగానే కూర్చో అన్నాడు. అతను అలాగే కూర్చున్నాడు. టైం అయిపోతుంది, టైం అయిపోయింది, టైం అంతా అయిపోయింది. ఓహో బాబుగారు ఎందుకు మన ఇలా కూర్చోబెట్టారో, సరేలే జరిగేది ఏం జరిగింది అదే జరుగుతుంది అనుకున్నాడు. ఎలాగ మనం పరీక్ష రాయలేదు, ఎలాగ మనం పరీక్ష తప్పుతాం, సరేలే అన్నింటికీ ఆయనకి తెలుసు, మహానుభావులు ఆయన తెలియదు ఏముంది అని చెప్పి బాబుగారి దగ్గరే కూర్చున్నాడు. బాబుగారితోనే సంభాషిస్తున్నాడు. బాబుగారి దగ్గర టిఫిన్లు కాఫీలు వగైరాలు అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. సరే ఇలా కొంతకాలం గడిచింది. గడిచిన తర్వాత అతను రిజల్ట్స్ వచ్చాయి. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బాబుగారితో పరిచయం అయిపోయిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయి అయ్యో ఇంకా పరీక్ష రాయలేకపోయాను, బాబుగారు ఎందుకు ఇలా చేశారో తెలియట్లేదు అని మనసులో అనుకుంటున్నాడు. అలా కొంతకాలం గడిచింది. గడిచిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్లో ఆయన ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు. బాబుగారితో ఇక్కడే ఉన్నాడు పరీక్ష సమయంలో. బాబుగారు ఇక్కడే ఉన్నారు. అక్కడ పరీక్ష రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సంకల్పంతో ఏ కార్యక్రమాన్నైనా జయప్రదం చేయగలరు అని మహాత్ముల చెంత మనం కూర్చుంటే అన్నీ కూడా అలా జరుగుతాయి. సంకల్ప సిద్ధులు అన్నమాట. ఇప్పుడు కృష్ణుడు 16,000 మంది గోపికలుకి 16,000 మంది కృష్ణుడి కింద సంకల్ప సిద్ధితోనే ఆయన రూపాన్ని ఎత్తాడు. ఇవన్నీ కూడా మనకి మహాత్ముల యొక్క గొప్పతనాన్ని మనం ఒకసారి కూర్చుని మనస్ఫూర్తిగా చర్చించుకుంటే దాంట్లో లోతు వివరాలన్నీ ఎన్నో మనకి తెలుస్తాయి. దీన్ని బట్టి బాబుగారు అంటే ఏమిటో మనం గ్రహించండి. అందుకనే నేను పదే చెప్తున్నాను మీకు ఏమని, బాబుగారు
సన్నిధానంలో ప్రశాంతంగా మనం హ్యాపీగా ఆనందంగా కూర్చుని మనం ధ్యానం చేసుకుంటే బాబుగారు సమాధి నుంచి వచ్చే వైబ్రేషన్స్ అన్నీ కూడా మనలో ఉండే ఏ నెగిటివ్ ఎనర్జీనైనా తెప్పించి మనకు పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయగలవు అని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ మీకు. ఇది ఎలా ఉంది, ఒకసారి బాబుగారు కొంతమంది భక్తుల్ని తీసుకుని దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా ఉడిపి క్షేత్రానికి వెళ్ళటం సంభవించింది. ఆ ఉడిపి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు మనం ఉడిపి స్వామి కృష్ణ భగవాను పశ్చిమాన్ని చూస్తూ ఉంటాడు. మనం ఆ పశ్చిమాన్ని మనం ప్రదక్షిణం చేస్తూ మనం తూర్పు వైపుకి చూస్తే స్వామి మనకి కనపడతాడు. అక్కడ కూడా కిటికీలోకి మనం చూడాలి. అలాగే వస్తున్నారు జనాభా, అందరూ చూస్తున్నారు. బాబుగారు ఏ కిటికీ దగ్గరికి వెళ్తే ఆ కిటికీ దగ్గరికి ఈ విగ్రహం చూస్తుంది. ఇలా ఉత్తరాన్ని నుంచి చూస్తే ఈయన ఉత్తరం చూస్తున్నాడు, అలా తూర్పుకి చూస్తే తూర్పు చూస్తున్నాడు, ఇలా దక్షిణానికి చూస్తే దక్షిణం చూస్తున్నాడు. ఇవన్నీ కూడా ఉన్న భక్తులు చూస్తున్నారు. అంటే వాళ్ళంతా మహానుభావులు ఆనందం, ఏ పూర్వజన సుకృతమో మరి వాళ్ళు అంత ఆనందంగా చూస్తుంటే వాళ్ళకి అనుమానం వచ్చింది. ఇదేంటిది పశ్చిమ వైపు చూస్తున్నాడు కదా ఆయన, అలా చూసి ఆయన బాబుగారు ఎటు అటు చూస్తున్నాడు ఏంటి అని చెప్పేసి వీళ్ళందరికీ అనుమానం వచ్చి బాబుగారిని అడిగారు. బాబుగారిని అడిగితే బాబుగారు చిరునవ్వు నవ్వి, చూడండి ఏం చేస్తున్నాడు అంటే, ఆ స్వామి ఎటు కనపడితే అటే కనపడుతున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సకల దేవతా స్వరూపులు బాబుగారు. మరి ఆయన మన అద్దం ముందు నుంచుంటే మన ప్రతిబింబం కనపడుతుంది కదా, అలాగ లోపల గర్భాలయంలో ఉన్నది కూడా కృష్ణ భగవానుడు అయినా ఈ ప్రతిరూపం ఏ కిటికీ దగ్గరికి వెళ్తే ఆ కిటికీ వైపు చూస్తుంది అనమాట. అంచేతం దీన్ని బట్టి బాబుగారు సకల దేవతా స్వరూపులు అని చెప్పడంలో ఏ మాత్రము సంశయం లేదు. అక్కడి నుంచి కంచి వెళ్ళటం, ఈ భక్తులతోనే కంచి వెళ్ళటం సంభవించింది. కంచి లోపలికి ప్రవేశించారు. అది పెద్ద దేవాలయం. లోపలికి ప్రవేశించారు. అంటే బాబుగారితో మనం ప్రయాణం చేసి వెళ్తున్నాము అంటే ఏనాడు ఏ జన్మ పూర్వజన్మ సుకృతం ఉందో మనకి తెలియదు. అటువంటి పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం అలా వెళ్తున్నాము. సాక్షాత్తు కైలాసంలో పరమశివుడు పార్వతీదేవి సన్నిధానంలో ఉన్నట్టే మనం ఒక మాట చెప్పాలంటే బాబుగారితో మనం ప్రయాణానికి వెళ్ళామంటే, యాత్రకు వెళ్ళామంటే. అలాగా కంచి యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు లోపలికి ప్రవేశిస్తుంటే ఒక దివ్య మంగళ విగ్రహం, ఒక మాట చెప్పాలంటే ఆజానుబాహురాలు, బంగారపు మేలిమి ఛాయ, శరీరం నిండా ఆభరణాలు, స్ఫురద్రూపి. ఒక్కసారి ఆ వ్యక్తిని కనుక మనం చూసినట్లయితే అసలు లోపల ఉన్న విగ్రహాన్ని మనం మర్చిపోతాం అన్నమాట. అంత అందగెత్తే మహాతల్లి ఆవిడ. ఈ వచ్చిన భక్తులందరూ బాబుగారితో వెళ్ళిన భక్తులందరితో కూడా ఇళ్ళల్లో ముట్టుని నడవండరా, సమయం అయిపోతుంది, నడవండి, లోపల నడవండి అని ఈవిడ కూడా పరిగెత్తుకుంటూ వీళ్ళు తోసుకుంటూ వెళ్ళి గర్భాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అదృశ్యమైంది. వీళ్ళందరికీ షాక్. ఎవరా వీడు, అంత అందంగా ఉంది, బంగారు ఛాయ దగ్గ ఆడిపోతుంది అనమాట. అజానుబాహురాలు. ఈ రూపాన్ని తిలకిస్తే ఎంతసేపైనా మనం తిలకించవచ్చు, అంత ఆనందపడిపోతున్నారు. అప్పుడు బాబుగారు వీళ్ళని అడిగారు, ఏమని, ఒరే మీరు ఆనందంగా ఉన్నారు కదా, ఆవిడని చూశారు కదా, ఎవరు అనుకున్నారు ఆవిడ అని అడిగారు. ఏం తెలియనట్టుగా. నిజంగా వీళ్ళకేం తెలుస్తుంది, ఏమీ తెలియదు. మీరున్నా నేనున్నా ఎవరున్నా కూడా తెలియదు బాబు గారు చెప్పారు. కంచి కామాక్షమ్మ అమ్మ వచ్చింది మన్ని ఎదురొచ్చి తీసుకెళ్తుందిరా అన్న. వీళ్ళందరికీ షాక్. నిజంగా మనం ముందే తెలుసుంటే ఆవిడ కాళ్ళు పట్టుకుని లాగేద్దరు, వీళ్ళు కాళ్ళు పట్టుకుని లాగేద్దరు. ముందు తెలియకపోవటం. తర్వాత అటువంటి మహాభాగ్యాన్ని కలిగిన మహానుభావులు అందరూ బాబుగారితో కూడా వెళ్ళారు.
సాక్షాత్తు కంచి కామాక్షం ఎదురొచ్చింది. కొల్లేరులో పెద్దింట్లో ఎదురొచ్చింది. ఉడుపులో కృష్ణ భగవానుడు నువ్వు ఇటు చూస్తే నేను అట్టే ఉన్నాను అన్నాడు ఆయన. ఇటువంటి అన్నీ విన్న తర్వాత చూసిన తర్వాత ఎవరికైనా సరే ఒకటి అనిపిస్తుంది, బాబుగారు పాదాలు వదలకూడదు, నిరంతరము బాబుగారు స్మరణ చేసుకోవాలి, సకల దేవతా స్వరూపుడు. ఇంకా విచిత్రం కూడా చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. బాబుగారి దగ్గరికి ఒకానొక సమయంలో ఒక ముసలాయన ఒక ఆయన వచ్చారు. బాబుగారి దగ్గరికి వచ్చి బాబుగారితో సంభాషించారు. మనం ఇప్పుడు అందరూ ఉంటాం కదా అక్కడ బాబుగారి దగ్గర ఉన్నప్పుడు, ఎవరు వచ్చినా కూడా ఎవరు వచ్చారో ఎందుకు వచ్చారో మనకి తెలియదు, ఆ వచ్చిన వ్యక్తి ఎవరో మనకి తెలియదు. మనం ఎంతసేపు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడటానికి మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాం. అలాగే ఆ వ్యక్తి లోపలికి వచ్చారు, బాబుగారికి సాష్టాంగ ప్రణామాలు చేశారు, బాబుగారితో కొన్ని విషయాలు చర్చించుకున్నారు. గొప్పతనం ఏంటంటే బాబుగారి దగ్గర కూర్చున్నప్పుడు మీరు మాట్లాడితే మీ విషయాలు పక్క వాళ్ళకి తెలియవు, అర్థమయ్యేవి కాదు, బాబుగారికి మీకే అర్థమయ్యేవి. అలాగే పక్క వాళ్ళు ఎవరైనా బాబుగారితో మాట్లాడితే ఆ విషయాలు ఏమిటో మనకు అర్థమయ్యేవి కాదు, వాళ్ళిద్దరికీ అర్థమయ్యేవి. అలా ఉండేది. ఈ దివ్యమంగళ విగ్రహ మహానుభావుడు ఈయన ముసలాయన వచ్చి సాష్టాంగపడి బాబుగారికి నమస్కారం చేశారు. ఆయనకుండే సందేహాలు వగైరా అన్నీ కూడా చెప్పుకున్నారు. అలా కొంత కాలం గడిచింది, అదే కొంత సమయం గడిచింది. తర్వాత ఆ వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి బాబుగారు అక్కడ ఉన్న వాళ్ళని అడిగారు, ఒరే నాన్న ఆయన ఎవరనుకున్నారు అని. ఇప్పుడు సాధ్యమంత వరకు ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో మనం అంతగా విపులంగా మనం పట్టించుకోము. ఆ ముసలాయన ఎవరో వచ్చారండి, ఆయనే నాన్న నారద మహాముని. అంటే నారద మహాముని బాబుగారి దగ్గరకు వచ్చి ధర్మ సందేహాలు అడిగారు అంటే బాబుగారి యొక్క స్థితి ఏమిటి? కోటమ్మగారు ఒక మాట అనేవారు, బాబుగారు సిద్ధేంద్రబాబు గారు లల్లు కాదు నాన్న, నారాయణుడు, నారాయణ స్వరూపం బాబా, సాక్షాత్తు నారాయణుడే అనేవారు అమ్మగారు. ఇప్పుడు ఈ యొక్క సన్నివేశం ఆయన నారదుడు రావటం అంటే నారద మహాముని ఎవరి దగ్గర వచ్చేది? నారాయణ దగ్గరికి. అమ్మ చెప్పింది ఎవరు? నారాయణుడే. కాబట్టి ఇటువంటి మహానుభావుడి చెంత మనం మసులుతున్నాం అంటే ఎంత యోగ్యత, ఎంత అదృష్టము ఉంటేనే కానీ ఈ సన్నిధానాన్ని మనం తొక్కలేము. బాబుగారు కొన్ని సందర్భాల్లో అనేవారు, నా తలంపు లేకుండా ఎవరిక్కడ అడుగుపెట్టలేరు రాని. అంటే బాబుగారు మనం తలుచుకుంటాం అన్నమాట. అలాంటివి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం బాబుగారు సన్నిధికి వెళ్ళాము అంటే బాబుగారు తలుచుకున్నారు, మీరు అక్కడికి వెళ్ళారు. ఇది మనం నేర్చుకోవాల్సింది. భక్తి శ్రద్ధలతో ఉండాలి. ఇంకో విషయం చెప్తున్నాను, అంటే లోపల వీడియోల్లో కూడా నేను 2 వీడియోలో చెప్పాను, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను అదే మాటని. చాలా మంది బాబుగారు మందలించారు, తిట్టేవారు అని అంటున్నారు. అది చాలా తప్పని నేను అందులోనే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నిశ్చేతనైతే ఆయన తిట్టేవారు కాదు, ప్రేమ స్వరూపం, మహాసముద్రం, ప్రేమ సముద్రం అది ఆ విగ్రహం. ఆ ప్రేమని తట్టుకోవటం కూడా కష్టమే. మనం ఆ తట్టుకోవటంలో కొన్ని మందలింపు వాక్యాలు వస్తాయి, వచ్చినప్పుడు వాటిని మనం పట్టించుకోకూడదు. ఆ ప్రేమతత్వాన్ని మనం గ్రహించాలి, అటువంటి ప్రేమతత్వాన్ని అనుభవించాలి. అంచేతను ఆ ప్రేమతత్వమైన ఆ సన్నిధానానికి వెళ్ళి మీరు కూడా తరించి మీ యొక్క కుటుంబాన్ని, వంశాన్ని కూడా తరింప చేసుకోవాలని ఈ వీడియో రూపంలో మిమ్మల్ని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈ వీడియో చూసే ప్రేక్షకులందరికీ కూడా చిన్న మనవి, ఈ ముందు వీడియోలు కూడా చాలా మంది తిలకించి నన్ను ఫోన్ ద్వారా అభినందించడం జరుగుతోంది. చాలా సంతోషం. కానీ నాకు ఒక చిన్న కోరిక, మీ యొక్క కామెంట్స్, అంటే కామెంట్ రూపంలో సలహాన్ని, సంప్రదింపుల్ని, మొత్తం అన్నింటినీ కూడా సూచనని మీరు కామెంట్ రూపంలో కనుక తెలియపరిచినట్లయితే 10 మందికి కూడా ఆ కామెంట్ రూపంలో తెలిసి బాబుగారి యొక్క చరిత్రని 10 మందికి తెలిపిన వాళ్ళు అవుతాము. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకసారి కామెంట్ రూపంలో మీ యొక్క అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలు తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.